హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇక ఆయన గురించిన స్టోరీలోకి వెళ్ళిపోదాం. పులి కడుపున పులే పుట్టింది బాస్. ఎస్, అది అంత ఈజీ ఏం కాదు బాస్. అమితాబ్ కడుపున అమితాబ్ పుట్టలేదు, సచిన్ కడుపున సచిన్ పుట్టలేదు, కానీ మెగాస్టార్ కడుపున మెగాస్టార్ కాదు, అంతకమించి గ్లోబల్ స్టార్ పుట్టాడు అని చెప్పాలి. ఎందుకు మనం కేవలం మనం రామ్ చరణ్ గారి గురించే మాట్లాడుకుంటాం, ఏ స్టార్ కిడ్కి స్టార్ స్టేటస్ రాలేదా అంటే రావచ్చు, కానీ నెంబర్ వన్స్ గురించే మాట్లాడా నేను. అమితాబ్ బాలీవుడ్లో నెంబర్ 1, ఆయన గురించే మాట్లాడా. క్రీడల్లో సచిన్ నెంబర్ 1, ఆయన గురించి మాట్లాడా. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి గారు నెంబర్ 1. ఇంకా ఆ మాటకు వస్తే బాలచంద్ర గారు ఏమన్నారు, సౌత్ ఇండియాలోనో ద బెస్ట్ చిరంజీవి అన్నారు. ఒక రజనీకాంత్ను ఒక కమల్ హాసన్ కలిపితే చిరంజీవి అన్నారు. అలాంటి చిరంజీవి మెగాస్టార్గా వెలుగొందుతున్నారు 2-3 దశాబ్దాలుగా. అలాంటి చిరంజీవి కడుపున పుట్టిన తనయుడు వారసుడు అవుతాడా? చాలామందికి ఇదే సందేహం ఉండింది. రామ్ చరణ్ నిజంగా చిరంజీవి గారి స్టార్డమ్ను నిలబెడతాడా? ఎస్, నిలబెట్టాడు అనటం కంటే నిలబెట్టి ఇంకా పెంచాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అంత ఈజీ కాదు బాస్ స్టార్ కిడ్ స్టార్ అవటం. నిజంగానే మనము అంటే ఒక బరువును మోస్తూ, అంటే ఎంత బరువు తెలుసా, ఒక స్టార్ కిడ్గా ఒక సినిమా తీయటం అంటే కేవలం ఎంట్రీకి బాగానే ఉంటుంది, ఆ తర్వాత దాని రిజల్ట్ ఏమాత్రం తేడా వచ్చినా ఆ స్టార్ కూడా చెడ్డ పేరు వస్తుంది. సో అలాంటి సమయంలో చాలా బరువు, ఒక పెద్ద బ్యాగేజ్ను మోస్తున్నట్టే. ఆ బరువును మోస్తూ అవమానాలు భరిస్తూ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనను తాను నటుడిగా మలుస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్. తెలుగులో కూడా చాలామంది స్టార్లు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రభాస్ జాతీయ స్థాయిలో పాన్ ఇండియా స్టార్, కానీ ప్రభాస్ ఎంట్రీ అప్పుడు ప్రభాస్ మీద ఇంత అంచనాలు లేవు. ఎందుకంటే డైరెక్ట్గా కృష్ణంరాజు గారి కొడుకు కాదు ఆయన, అయినా కృష్ణంరాజు గారు అంత నెంబర్ 1 హీరో కూడా కాదు. అలాంటప్పుడు ప్రభాస్ మీద అంచనాలు పెద్దగా ఉండవు. కాబట్టి అంచనాలు లేకుండానే బరిలోకి వచ్చిన ప్రభాస్ తన నడవడికతోటి తన యాక్టింగ్ తోటి ఇవాళ జాతీయ స్థాయిలో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా టాప్ యాక్టర్ ఇవాళ, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కూడా అంచనాలు లేవు. చూడండి, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఆ రోజు అంచనాలు లేకపోవటానికి కారణాలు అందరికీ తెలుసు. బాలకృష్ణ కొడుకు గనక వస్తే అంచనాలు ఉంటాయి, కానీ హరికృష్ణ గారి తనయుడు, అది కూడా అఫీషియల్గా గుర్తించని రోజులవి. సో వారసుడిగా ఇవాల్టికే బాలకృష్ణ లాంటి వాళ్ళు గుర్తించట్లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆయనకు ఆ రోజు ఒక చిన్న సినిమా ద్వారా ఎంట్రీ అయ్యాడు, బాలనటుడిగా బాలరామాయణం చేశాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇటువైపు తెలుగు సినిమా రంగంలో ఎటువంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇవాళ టాప్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత మహేష్ బాబు గారి మీద కూడా అంచనాలు ఉన్నాయి, కానీ అంత పెద్ద స్థాయిలో అంచనాలు లేవు. ఎందుకంటే అప్పటికి సూపర్ స్టార్ కృష్ణ గారు ఏం నెంబర్ 1 హీరో ఏం కాదు. సో కాబట్టి అంత పెద్ద ఎత్తున అంచనాలు లేవు. పైగా రమేష్ బాబు గారు ఫెయిల్ అయిపోయిన తర్వాత సో మహేష్ బాబు గారి మీద కూడా పెద్దగా అంచనాలు లేని పరిస్థితుల్లో ఆయన కూడా ఎంటర్ అయ్యారు. అలాగే అల్లు అర్జున్ గారు అసలే లేవు అంచనాలు. ఎందుకంటే ఒక మెగాస్టార్ మేనల్లుడుగా అల్లు అర్జున్ గారు తెరంగేట్రం చేశారు, కానీ అల్లు అర్జున్ గారి మీద ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగారు. కానీ ఒకే ఒక్క రామ్ చరణ్ గారు మాత్రం మెగాస్టార్ గారు తనయుడిగా ఆయన ఎంట్రీలో అనేక అనుమానాలు, అంచనాలు, ఇవన్నింటిని అందుకోవటం అనేది అంత మామూలు విషయం కాదు బాస్. నిజంగానే చిరుత వచ్చినప్పుడు ఏదోలే పాస్ అయిపోయాడు అనుకున్నారు. మగధీర సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు అబ్బా రాజమౌళి దర్శకత్వం మహిమ అన్నారు. ఆ తర్వాత ఆరెంజ్ తీసినప్పుడు నటనలో పర్వాలేదు, కానీ సినిమా ఆడలేదు. ఆ తర్వాత జంజీర్ తీసినప్పుడు ఇవాల్టి వరకు మొన్నటి RRR వచ్చేంత వరకు కూడా ఆ అవమానాలు ఎవ్వరూ మర్చిపోలేరు. జంజీర్ తీసినప్పుడు బాలీవుడ్ మొత్తం కూడాను ఒక నెగటివ్ రివ్యూస్ తోటి కనీసం ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు, మెగాస్టార్ తనయుడికి అన్నట్టుగా రాశాయి. అలాంటి ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను అనుసరించి ఎక్కడైతే జంజీర్ సినిమా ద్వారా అవమానాల పాలయ్యారో అదే బాలీవుడ్
RRR సినిమా తర్వాత ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చూసి ఆయన శ్రీరాముడుగా కొలిచింది, హారతినిచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. ఒక రకంగా చెప్పాలంటే రాముడు అంటే రామ్ చరణే అన్నంతగా బాలీవుడ్ పొగడ్తలతో ప్రశంసలతో ముంచెత్తింది. కేవలం సినిమాల్లో మెగాస్టార్ యొక్క వారసుడిగా కొనసాగటమే కాకుండా మెగాస్టార్ యొక్క క్యారెక్టర్ కూడా ప్రతినిధిగా మారారు ఆయన. సో తన హుందాతనంతో, తన మంచితనంతో, తన మంచి నడవడికతోటి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచోడురా రామ్ చరణ్ అనిపించుకునే స్థాయికి వెళ్ళాడంటే ఇవాళ చూస్తూ ఉన్నాం. చాలామంది ఒక సినిమా హిట్ కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. సో అంతా తామే, తమ గొప్పతనమే, తమను మాత్రమే స్టార్గా చూస్తున్నారు. ఇలా ఏంటి ఫ్యాన్స్ని చూసి మేము హీరో అయిపోయామని వెకిలి వెకిలి నవ్వులు నవ్వుతున్న ఈ రోజుల్లో కాదు, నేను ఒక్కొక్క మెట్టెక్కుతూ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళుతూ కూడా ఎటువంటి గర్వం కించిత్ కూడా లేకుండా ముందుకెళ్తున్నాడు చూసారా. అందుకే రామ్ చరణ్ ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు. సో రామ్ చరణ్ గారు చాలా అండి, ఇప్పుడు చిరుత సినిమాతో మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు బెస్ట్ డెబ్యూగా. ఆ తర్వాత మగధీరతోటి బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. తర్వాత రంగస్థలంతో 2వ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. తర్వాత RRR తోటి 3వ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఇలాగా అవార్డుల మీద అవార్డులు అందుకుంటూనే ఉన్నారు. కానీ రంగస్థలం అనే సినిమా రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక అత్యద్భుతమైన సినిమా. నిజానికి దాని గ్లోబల్ లెవెల్లో వెళ్ళాల్సిన సినిమా, కానీ ఆస్కార్కి కూడా వెళ్ళాల్సిన సినిమా. ఆ రోజుల్లో అంత అవగాహన లేకపోతే అంత సాహసం చేయలేక, అంత PR చేసుకోలేక బహుశా అది అక్కడ వరకు వెళ్ళలేదు. కానీ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు త్రుటిలో తప్పింది. ఇవాళ జాతీయ స్థాయిలో మనమంతా రౌండప్ చేశాం, కొట్టేశాం అనుకునే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కాదు, ఎప్పుడెప్పుడో ఆపద్ బాంధవుడి సినిమాలో చిరంజీవి గారికి రావాల్సిన అవార్డు రాకుండా కుట్రపూరితంగా ఆయనకు రాకుండా చేశారు. తర్వాత రంగస్థలంలో రామ్ చరణ్ గారికి రావాల్సిన అవార్డును కూడా రానియకుండా చేశారు. కానీ తెలుగు సినిమా జగద్విఖ్యాతమైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ దశలో తెలుగు వాళ్ళకి వచ్చింది. సో ఏదేమైనా రామ్ చరణ్ గారు కేవలం సినిమాల్లోనే కాదు, ఆయన వ్యాపారస్తుడిగా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టారు. ట్రూజెట్ అనే విమానయాన సంస్థలో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ పోలో టీం ఓనర్గా ఉన్నారు. రైడర్స్ క్లబ్ని ఏర్పాటు చేశారు. అపోలో హాస్పిటల్స్లో ఆయన పెట్టుబడి పెట్టారు. అలాగే అనేక అవార్డులు అంటే అనేక కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఇవాళ బిజినెస్ మెన్గా కూడా రామ్ చరణ్ ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్పాలి. సో తాజాగా ఆయనకి RRR తర్వాత వచ్చిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఆ రకంగా రామ్ చరణ్ గారు 4 పదుల వయసుకు వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారిలో ఒక పరిపూర్ణమైన నటుడిగా రామ్ చరణ్ తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఇవాళ రామ్ చరణ్ గురించి అనేక మంది చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంటే సినిమాల పరంగా ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, సో జీవితంలో కూడా ఫ్యామిలీని కూడా చిరంజీవి గారు ఏ రకంగా అయితే తన రెక్కలతో అలా ఫ్యామిలీని కాపాడుకుంటున్నారో ఆ పాత్రని ఇవాళ రామ్ చరణ్ గారు తీసుకున్నారు. ఆ తర్వాత బిజినెస్లో ఆయన అందివేసిన చేయిగా ఉంది. ఇలాగా రామ్ చరణ్ ఒక మల్టీ టాలెంటెడ్ వ్యక్తిగా మనం ఇవాళ రామ్ చరణ్ చూస్తూ ఉన్నాం. రామ్ చరణ్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. రామ్ చరణ్ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలుగువారు గర్వపడేలాగా మరిన్ని సినిమాలు చేయాలని, అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా ఆయన నుంచి రావాలని, మెగాస్టార్ చిరంజీవి గారి పేరు జగద్విఖ్యాతమయ్యేలాగా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఆ రకమైన శక్తి యుక్తులు భగవంతుడు రామ్ చరణ్ గారికి ఇవ్వాలని మనమందరం కూడా కోరుకుందాం. నమస్తే.